నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది? ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు? అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారినే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మేషరాశి వారికి ఏ విధంగా ఉంది ఆగస్టు మాసం అనేది చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. తల్లి, మేషరాశి వారికి ఈ ఆగస్ట్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. కారణం ఏమిటి అంటే మేషం నుండి వృషభములో అంటే ద్వితీయములో ఎప్పుడైతే కుజ గురువులు ఇద్దరు కూడా, గురువు గతంలోనే వచ్చాడు, ఇప్పుడు కుజుడు కూడా కాకుండా ఆ దిశగా అడుగులు వేయటం అనేటువంటిది కూడా ఉంటుంది. ఒక అడుగు ముందుకు వేసి ఒక నిర్ణయం చేసి నిర్ణయాత్మకమైనటువంటి ఇది ఉంటుంది. బంధుమిత్రుల యొక్క ఆగమనము చాలా సంతోషాన్ని కలిగిస్తుంది వీళ్లకు అనేటువంటిది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి అనుకూలము. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు, లక్షణముగా సఫలీకృతులు అవుతారు. ఇప్పుడు కుజ గురువులు ఉండేటువంటి దాని వలన కుజుడిచ్చేటువంటి యోగాలు ఏమిటి? మంగళకరుడు కాబట్టి ద్వితీయంలో భూముల వలన కానీ, సంతానపరంగా కానీ, ఆల్రెడీ సంతానము ఉండేటువంటి వాళ్లకు వాళ్ళ జీవితంలో కొన్ని ఉపయోగాలు జరగటం లాంటివి, లేదా సంతానం ఎప్పటి నుంచో కాలేదు అనుకొని ఎదురు చూసేటువంటి వాళ్లకు సంతానము నిలబడేటువంటి విషయం కానీ, ఈ కుజుడిచ్చేటువంటి కుటుంబము సౌఖ్యము ఇవన్నీ కూడా ఉంటాయి. కుజుడిచ్చేటువంటివి ఏదైనా దోషాలు అట్లాంటివి ఉంటే సత్వరమే గనక వీళ్ళు చేసుకోగలిగినారంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పరిశీలన చేసుకొని తప్పకుండా 100% సఫలీకృతులు కావడానికి మేలవుతుంది. ఇక గురువు ఉన్నాడు. గురువు చేసేటువంటిది ఏమిటి అంటే ఉద్యోగాలు. గురుబలం బాగుండాలి కదా. గురువు ఎప్పుడూ కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి సఫలీకృతం. గురువు అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు. మనం చేసే ప్రతి పనిని
గురువు అనుగ్రహిస్తేనే కదా. అవును. ఇప్పుడు గురువు అంటే ఎవరు? దైవంతో సమానమని మనం మాట చెప్తున్నాం. భగవద్ అనుగ్రహం ఉండాలి. గురువు మంచి చోట ఉన్నప్పుడు, ద్వితీయంలో ఎప్పుడైతే ఉన్నాడో మేషరాశి వాళ్లకు, తప్పకుండా వీళ్ళు చేసే ప్రతి పని మీద కూడా వీళ్ళకు అనుగ్రహం అనేది ఉంటుంది. ఆ రాశి వాళ్లకు ఉంటుంది. అయితే వీళ్ళు ఏ లగ్నంలో పుట్టారు, మిగతా గ్రహస్థితులు ఎక్కడున్నాయి, ఏమిటి అనేటువంటిది వాళ్ళు చూసుకొని దానికి కావాల్సినటువంటి విధముగా గనక మార్చుకుంటే తప్పకుండా విజయ పథంలో ముందుకు వెళతారు గాక. ఇక దైవారాధన విషయం, అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి గురుగారు. దైవారాధన విషయానికి వీళ్లకు వచ్చినప్పటికీ మేషరాశి వాళ్ళు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే చాలా యోగవంతముగా ఉంటుంది. వీళ్లకు అనుకూలాలు జరుగుతాయి. ఇక దిక్కుల విషయానికి వచ్చినప్పటికీ అన్ని దిక్కులు పనిచేస్తాయి గాక. ఈ దిక్కు మాత్రమే పనిచేస్తుంది ఈ నెలలో అనేది లేదు. ఆగస్టు కదా, ఈ ఆగస్టు నెలలో అన్ని దిక్కులు పనిచేస్తాయి. ఇక వేసుకునేటువంటి వస్త్రధారణ విషయానికి వచ్చేటప్పటికి మేషరాశి వాళ్ళు కాస్త బూడిద రంగు కానీ వైట్ కానీ వేసుకుంటే, ఎక్కువ సార్లు వేసుకుంటున్నారు అనుకోండి, మేలు జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు. మేషరాశి వారికి ముఖ్యంగా జాతకాలను పరిశీలించుకోవాలండి ఎవరైనా కానీ. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేదే రాశి ఫలాల్లో చెప్తూ ఉంటారు. మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని మీరు పరిహారాలు చేసుకుంటేనే సత్ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక ఈ మాసానికి సంబంధించి ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించడం, వైట్ కలర్ అండ్ యాష్ కలర్ బూడిద రంగు ఎక్కువగా ధరించడం, అలాగే అన్ని దిక్కులు కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. వీడియోని అందరికీ షేర్ చేయండి, మేషరాశి వారు అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.